అమృత, అమృత, ఇక నీ కొడుకు చూడు ఎంత ముద్దుగున్నాడు. వదిన వండుకుంది కదమ్మా, ఎందుకు లేపుతున్నావు? అమృత, అగో లేచింది లేచింది, ఏడవన్నదే పండలే. ఇక నీ కొడుకు చూసినావా అమృత? ఎంత చక్కదనాల కొడుకు పుట్టిందో నీకు. వదిన, బాబు ఎంత బాగున్నాడు వదిన. థ్యాంక్స్ అమృత. గుండేసుకొని పుట్టిండు, కాకపోతే జుట్టు నా అంత లేనే లేదు. నీ జుట్టు వాడికి ఎందుకు వస్తుంది మమ్మీ? పూజ, అమ్మని తీసుకొచ్చిండ తమ్ముడు? మీ అవ్వ బయలుదేరి తయారై వచ్చేసరికి యొగ్గి పిల్లగాడు అంబాడుకుంటా పోయేటట్టున్నాడు. ఏంది అమ్మ నువ్వు? ఏమన్నా అంటే తేరేడు తేరేడు అంటది మీ అవ్వ. మమ్మీ పిచ్చి పిచ్చి మాట్లాడకు. అవ్వ ఏంది అవ్వ? మాధు విన్నాడంటే నీ సంగతి చెప్తాడు. మరి కాదానే, బిడ్డ డెలివరీ అవుతుందంటే ఎట్లుండాలి? టెన్షన్ టెన్షన్ పడాలి, ఆగం ఆగం ఉండాలి. ఏది లేదు మీ అత్తకు. బిడ్డ డెలివరీకే గింత పురుసత్తుకున్నది. ఇక నీ డెలివరీ అయితే ఇక నిద్రనే పోతుంది కావచ్చు, హాస్పిటల్లోనో మరి ఇంట్లోనో. ఇంతకుముందు యాక్టివ్గానే ఉంటుండత్తమ్మ. ఏమైందో ఏమో దానికి గట్ల తయారైంది. థైరాయిడ్ ఉంటే అట్లనే అవుతారు వదినమ్మ. మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి చూసినా నేను. తేరేడు లేదు, మనలేదు, దుబ్బలేదు, అంత పట్టిదే. నేను వచ్చిన కదా ఇక పనులు చేయడానికి ఒకటి దొరికిందని మంచిగా తప్పించుకుందామని చూస్తుంది. ఏమైనా తినుకుంటా వండు నేర్చింది. పాలు వస్తున్నాయా అమృత? వస్తున్నట్టు అనిపిస్తలేదు అత్తమ్మ. అంటే ఇప్పుడే బుసబుస రావు, ఒక్కొక్క సుక్క వస్తుంది. గదే చాలు బలం వాళ్ళకు. మమ్మీ నీకు బాగానే తెలిసే. ఇద్దరిని అన్న మరి నాకు తెలియదు అనుకుంటానవా? నాకు తెలిసిడేమో కానీ ఇక పక్క రూమ్లా డాక్టర్ అమ్మ ఇక పేషెంట్కి చెప్తా అంటే ఇన్నా. గంతే వస్తాయట ఒక్కొక్క సుక్క ఒక రోజంతా. జున్నుపాలు వస్తాయి కదా మనకు, ఇక జున్నుపాల లెక్క వస్తాయి అన్నట్టు బొట్టు బొట్టు ఇక్కగా. మస్తు బలం గవే బిడ్డకు. తాగిచ్చినవా లేదా మరి? 2 సార్లు వాళ్ళే సిస్టర్లు తాగిచ్చిండు అత్తమ్మ. మంచి పని చేసిండ్రు. మన గట్లనే మా దోత్తు బిడ్డ డెలివరీ అయితే పోర్ని తల్లి నో దగ్గర వేసిండ్రు, బిడ్డ నో దగ్గర వేసిండ్రు. పాలు 2 రోజుల్లాకి ఇయ్యనన్నలేరు. అయ్యో, ఎట్లా అత్తమ్మ మరి? డబ్బా పాలు పెట్టిండ్రు. ఇక ఏందో ఉనక బాటరో బినక బాటరో ఉంటుందట కదా, గండ్ల వండ పెట్టిండ్రు పిల్లగాన్ని. ఇన్క్యుబేటర్ మమ్మీ. గండ్లనే వండ పెట్టిండ్రు. ఇక డబ్బా పాలు పట్టిండ్రు. ఆ పిల్లగాడు ఇక జొప్ప తాగుడు. ఇక పాలు తాగినందుకో ఏమో అమృత, చిన్నప్పుడే గట్లా తాగితే మంచిగా పిల్లగాడు 5 నెలలు అయినోడు అయిండు. ఎట్లా ఎగురుతాడో ఇప్పుడు, ఆగుతానన్నలేడంటే. అవునా అత్తమ్మ? నేను అల్లునికి చెప్తాగు డబ్బా పాలు తెమ్మని. తల్లి పాలే మంచివి మమ్మీ, డబ్బా పాలు ఎందుకు చెప్పు? నేను ఏమన్నా కన్నదానువా, చేసిందానువా? నిన్న మొన్న పెళ్ళైన పోరివి, నీకెందుకే గవన్నీ? నాకు తెలిసి నీకెందుకు? నువ్వు అల్లుని పట్టుకరాప్ప, నేను చెప్తా అల్లునికి. చలికి ఎచ్చగా నిద్ర వేయండు. ఓ అమ్మ, బర్రె గొంతు పెట్టుకొని ఎందుకు కొడతానో గంట గట్టిగా? ఆమె పేషెంట్ ఇప్పుడు, అర్థమైందా? పేషెంట్ ఎందుకయ్యే? ఏమైనా రోగం వస్తే పేషెంట్ అంటారు. అంత మంచిగా కానిపోయింది, ఏందో పేషెంట్ అని పడుతుంది. పెద్ద ఆపరేషన్ చేసిండు ఆమెకు, రక్తం మస్తు పోతుంది. పీకుంటారు గంట గట్టి కొరితే ఆమెకు తలనొస్తుంది. చెవులు ఉంటాయా? అట్లా మాట్లాడిస్తేనే గిట్లా ఆటకి అవుతారు. నీకేమెరక? ఏందో డాక్టర్ అమ్మ లెక్క చెప్పబడుతుంది. నేను ఒక కాలంలో డాక్టర్ చదువుదు, అర్థమవుతుందా? మరి ఎందుకు చదవలేవో? ఇక సీట్ రాలేదు. సీట్ వస్తే మా బాపు మా చదివిస్తా అన్నాడు. మరి సీట్ రాకముందే చదువుతా అనుకున్నావా డాక్టరు? వట్టిగానే వస్తుంది అనుకున్నావా డాక్టర్ చదవడంటే? ఇంతకేం చదివినావేంది? నేను 5th క్లాసు పాస్ అయినా. ఏంది? పిత్తు క్లాసు పియాస్ అయినా. పియాసు 5th క్లాసు పాస్ అయినావు. నేను ఇక్కడ నర్సింగ్ చేసిన. నాకే చెప్తున్నావా కథలు? డాక్టర్ చదువుదాం అనుకుంటే సీట్ రాలే అంటే నేను ఇంకేం చదివినావా అనుకున్నా. రాలే ఉన్నావు పో అమ్మా. నువ్వు బాగానే చదివినావా అయితే? నా చదువు గురించి నీకెందుకమ్మా, బయటకు పో. ఇగో మరి నా జుట్టు తెల్లగా అవుతుంది. ఏమన్నా మందులుంటే ఇస్తావా? నీ జుట్టు తెల్లగా అయితే నేను మందులు ఇవ్వన్నా. అయ్యో, నీ జుట్టు ఎర్రగా ఉన్నది కదా. ఇగో తెల్లగా అయితే వెన్న పెడతాన్నా. వెన్న పెడితే గిట్ట ఎర్రగా అవుతాయి అంటే ఎన్న పెడితే ఎర్రగానయా? మన మందులు ఇచ్చి జుట్టు నల్లగా వేయి. గప్పుడు నమ్ముతాను బాగా చదివినవని. నీ నమ్ముడొద్దు, నీ కథ వద్దు. నేను బాగా చదివినా నిన్ను నమ్మించితే నాకేమన్నా పెద్ద అవార్డు వస్తుంది ఏంది? మేడం, మీరు గంటకోసారి పాలు పట్టించండి. బేబీ పడుకున్నా మళ్ళీ లేపి పట్టివ్వాలి. అలాగే సిస్టర్. ఈ అమ్మని కొంచెం బయటకు పోమ్మను. పర్ర ఈమెలే కొరితే పాలు కూడా అటే పోతాయి. ఎట్లా పాడేంది గుండె ముఖం పెట్టుకొని.
ఇదట ఏందో చదువు చదివిందట, నేనట చదవలేనట. అమ్మా ఏమైంది పోరి, నువ్వు కూడా మీ అత్త లెక్కనే ఏవడుతుంది. మధుని రమ్మంటే అటే పోయినావు. మధు మా అత్తమ్మని తీసుకురావడానికి పోయిండట్నే, వస్తున్నాడేమో. పోయినరా అయితే ఇక ఎట్లెట్లనో అలాగ అత్తది కావచ్చు రేపటి వరకు. ఇక్కడ బయట కాపీలు పోతాండ్రే, కొనుకరా పోక కోపాడు. ఎన్నిసార్లు చదువుతావు మమ్మీ? ఏ పోయి తాపోవే, అల్లుని తెమ్మందామంటే అటు పోయిండు, వచ్చేసరికి తెల్లారుతుంది. నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను ఎట్లా పోవాలి? నాకు తెలియదు అనుకున్నావా నీ అల్లుడు నీ ఫోన్లో పైసలు వేసిండని. ఇక్కడ మన ఐస్ క్రీమ్ షాప్లో కట్టలేవా గుల్గుల్పే? పిచ్చి పిచ్చి మాట్లాడకు మమ్మీ. సారీ పూజ, నాకు నవ్వొచ్చింది. నిన్ను కాదు వదిన, ఎవరన్నా ఇంటి ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడుతుంది మమ్మీ? నేనేమన్నానే, అందరి ఫోన్లలో ఉన్నాయి కదా ఇయ్యాల రేపు గుల్గుల్పేలు. తెస్తానా లేదా? తెస్తా ఒర్రకు. చెప్పొద్దు కానీ అమృత, పైసలు ఖర్చు పెట్టమంటే నా బిడ్డకు దుఃఖం వస్తుంది. అల్లుడు ఇయ్యనే ఇస్తాడు, ఏమైతుంది పెడితే? నా దగ్గర లేవు కాబట్టి నేను పెడతలేను, ఉంటే నేను 2 చేతుల ఖర్చు పెడదు. అత్తమ్మ బావ ఎక్కడున్నాడు? ఇక కొడుకు పుట్టినాక నీ దగ్గరికి రాలే? రాలే అత్తమ్మ, అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా బావ కోసం. మందుల కోసం అటు ఇటు తిరుగుతాండు. ఏంటి లేవట, పక్క హాస్పిటల్కి పోయి తీసుకురావన్నంటే పోయిండు పాపం. అత్తడా అయ్యా? అమృత అగో వచ్చింది సుకుమారం వదినే, దాదా. ఏమో బిడ్డ డెలివరీ అయితే ఇప్పుడు అచ్చుడు. ఏది నా మనవాన్ని చూపించు. ఎలా ఉంది అమృత నీకు? నొప్పి ఉందమ్మా. ఉంటది ఇక వారం 10 రోజులు మా ఉంటది నొప్పి. అరే బంగారు తండ్రి, చూసిండ్రా వదినమ్మా నా మనవాడు ఎట్లున్నాడు? ఆయమ్మా జోజో బంగారు తండ్రి. ఆల్రెడీ వన్నాడు, నువ్వు మళ్ళా జోజో అనబడుతుంది. లేచున్నప్పుడు జోజో అంటే వంటారు. చిన్ని కన్నయ్య, అమ్మమ్మ ఎత్తుకున్నది కన్నయ్య నిన్ను. ఏన నిద్రపోయిండు, ఏం తెలుస్తుంది ఎవరు ఎత్తుకున్నారో. దీని రన్నింగ్ కామెంటరీ పాడుగాను. ఏమొరుతుంది అమృత ఈమె? అప్పటి నుంచి ఏమో ఏమో అంటూనే ఉన్నదమ్మా. నవ్వు కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నా. మళ్ళీ పూజ ఏమన్నా అనుకుంటుందేమో అని. అమృత బాగా నవ్వకు, కుట్లున్నాయి కింద. అమ్మా, నా అల్లుని చూసినావానే ఎట్లున్నాడో? చూసినారా ముద్దుల కన్నయ్య? చిన్నప్పుడు నువ్వు కూడా గిట్లనే ఉండేటోనివిరా. ఏ గిట్లెందుకున్నాడు, గింత తెల్లగా ఉంటుండేనా? అవును వదినమ్మా, ఇట్లనే ఉండే నా కొడుకు, సేమ్ మేనమామ పోలికలే వచ్చినాయి ఇడికి. ఏ గట్లెట్లున్నాడు? ఏది ఇటు చూడల్లుడు, అంత తెల్లగేడున్నాడు. ఏమో నాకైతే గట్ల అనిపించలేదు. నీకు కనిపించకపోతే ఏం నష్టం లేదు. పూజ ఎటుపోయిందత్తమ్మా? బయట లేదు, ఇక్కడ కూడా లేదు. కాఫీ తెమ్మని పంపిన నేనే. నీ కాఫీ గంగల పోతే ఎన్ని కాఫీలు తాగుతావు? డెలివరీ ఖర్చు కానని కాఫీ ఖర్చు ఎక్కువైతట్టున్నది హాస్పిటల్లో. నీ మేనల్లుడు నీ పోలికలతోటే పుట్టిండట. ఇంత కాఫీ కూడా తాగిపోయేవేంది నువ్వు? ఏమో పీసిడి బాగా ఎత్తన్నావు. మధు తాగనీరా, ఎందుకు అట్లా అంటున్నావు? నీకు తెలియదక్క, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తాగిందో తెలుసా? మంచిదేనా ఆరోగ్యానికి? ఏమైతుంది ఆరోగ్యానికి? ఏమైతుంది, కాఫీలు మంచిగానట, క్యాన్సర్లు కూడా రావట. కాఫీలు బాగా తాగితే కడుపులో పేగులకు రంధ్రాలు పడి క్యాన్సర్లు వస్తాయి, అర్థమైందా? అయితే మరో 2 కొబ్బరి బొండాలు దేయ్యా సాయంత్రికి, అది తాగితే కొంచెం మంచిగా అవుతాయి. చల్లనట్ ఏడ పనిలేదు. ఏ అల్లుడు అల్లుడు. ఆమెకు మన మధుగాడే కరెక్ట్, మనం చెప్తే తినే రకం కాదు. ఇటు ఇయ్యమ్మా, గంటకోసారి పాలు పట్టమన్నది సిస్టర్. పట్టు బిడ్డ పట్టు. బావ కనిపిస్తే ఇక్కడికి రమ్మని చెప్పమ్మా. ఫోన్ కూడా నా దగ్గర లేదు. పని మీద అటు ఇటు తిరుగుతున్నాడే, వస్తాడు ఆగలేవు. డెలివరీ కాకముందు వచ్చిండు, మళ్ళీ రానేలేడు. అయ్యో అప్పటి నుంచి రాలేడా? రమ్మను. సరే. డాడీ ఇప్పుడు వచ్చినావా డాడీ? ఎంతసేపు అయింది? ఊరికెళ్ళి ఇప్పుడే వచ్చిన బిడ్డ, రాగానే ఇగో స్నానం చేసి వచ్చిన. ఒక 10 నిమిషాలు ఆగు సారు, పాలు పడుతుంది బిడ్డ, నువ్వు బయట నిలుసు. వాడు పాలు అయినాక నేను పిలుస్తా. సరే నేను బయట నిల్చుంటా. అల్లుడు ఆగు. నేను కాఫీదేనేందేను, నాకేం చెప్పకు. నా కోసం కాదు అల్లుడు, నీ అల్లుని కోసం చెప్తున్నా, మేనల్లుడి కోసం. ఏంటిది? ఇగో నీ మేనల్లునికి పాలు చాలతలేవు. పాలు సరిపోతలేవా? అయ్యో ఆవు అసలు అత్తం లేవు పాలు. అయ్యో మరి ఎట్లా? డాక్టర్కి చెప్పాలి. ఆవు మా చెప్పిన డాక్టర్కు చెప్పిన అన్నయ్యని. ఏమన్నది మరి డాక్టర్? మంచిగా డబ్బా పాలు పట్టుంది, అవి బాగా తాగితే మంచి ఆటికి అవుతాడు పిల్లగాడని చెప్పింది. అవునా? మరి డబ్బా పాలంటే మరి కొనుక్కరావాలి కదా. అందుకే చెప్తాను
పోయి కొనకరాపమ్మని గది తాగితే మంచి ఆటికి అవుతాడు నువ్వేనల్లుడు. మీ అమ్మ ఎట్లున్నా చూసినావు ఇప్పుడు థైరాయిడ్ వచ్చి. ఆయనతో థైరాయిడ్ వచ్చింది అనుకో పిల్లగానికి, మళ్ళీ మీ అమ్మ లెక్క అవుతాడు. కదులుతుందా మీ అమ్మ? అవునా? మరేమనుకుంటాను, నేను చిన్నప్పుడు మా అమ్మాయి పాలు మంచిగా తాగినా కాబట్టి గిట్లు నాటికివుగా. మీ అమ్మ తాగనలేదట, వాళ్ళ అవ్వకు పాలే లేవట, అందుకే గిట్లా అయింది. మా అమ్మ తాగలేదని నీకెట్లా తెలుసు? పెద్దోళ్ళకు అన్ని తెలుస్తాయి, నీ పర్సు పోరగాళ్ళకి ఏం తెలుస్తాయి. పోతే పో. సరే, ఎట్లా కాపీ తెస్తావా? నాకు చెవులు వినబడతలేవు. నవడే నీకెందుకు పడతాయి, అయినా నా బిడ్డ తెస్తాంది పో. అవును, బేబీ పాల పౌడర్లు మస్తు బ్రాండ్లు ఉంటాయి. ఏ బ్రాండ్ తేవాలి? ఒకసారి డాక్టర్ని అడిగితే అయిపోతుంది. డాక్టర్ వచ్చింది. డాక్టర్. ఎస్, చెప్పండి. డాక్టర్, మా చెల్లెలి రోజు డెలివరీ అయింది. హా, ఈ రూమ్లోనే డాక్టర్. బాబు పుట్టాడు. ఓకే, ఏమైంది? అయితే డాక్టర్, బాబుకి పాలు సరిపోవట్లేదని. ఈరోజే డెలివరీ అయిందిగా తను? అవును డాక్టర్, ఇంతకుముందే ఒక 3 అవర్స్ అయింది అంతే. అయితే డబ్బా పాలు ఇస్తే యాక్టివ్గా ఉంటుంది కదా బేబీ. మరి మీరు ఏదో చెప్పలేదు, ప్రిస్క్రిప్షన్ రాసివ్వండి, నేను తీసుకొస్తా. డబ్బా పాలు పోస్తే యాక్టివ్గా ఉంటుందా? అంటే పాలు సరిపోకపోతే మీరే తాగించమన్నారంట కదా. పాలు సరిపోకపోతే తాగించమంటారు ఎవరైనా, నేనే కాదు. ఇప్పుడు సరిపోవట్లేదని ఎవరు చెప్పారు మీకు? అంటే మా అత్తమ్మ చెప్పింది డాక్టర్. మీకు చెప్పిందంట కదా తను. నాకెప్పుడు చెప్పింది? అయినా నేను పేషెంట్ని చూసొచ్చాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పాలు సరిపోకపోతే నేను చెప్తాను. నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను. డబ్బా పాలు పడితే యాక్టివ్ అవుతారా? ఎవరు చెప్పారు మీకు? అంటే డాక్టర్, అది బేబీ పైన పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి. ఫస్ట్ మదర్ మిల్కే మంచిది. అవి సరిపోనప్పుడు రానప్పుడు ఇలాంటివి యూజ్ చేయాలి మనం. ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ఏ పాలు పడితే ఆ పాలు పట్టిస్తారా? బేబీకి 6 months వరకు బర్రె పాలు కానీ ఏ పాలు కూడా తాగించకండి. మదర్ మిల్క్ వస్తున్నాయి, అవి చాలు. తను చెకప్స్కి వచ్చినప్పుడు నేను చూస్తాను. సరిపోకపోతే అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాను. ఇంకోసారి ఇలాంటివి చేయకండి. ఎవరిని చూడు సొంత వైద్యాలు. ముందా యూట్యూబ్ చూడడం ఆపేయండి. యూట్యూబ్ చూస్తూ అన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు అందరూ. సారీ డాక్టర్. సారీ ఏంటి సారీ? ఏంటో ఏమో ఈ జనాలు. వస్తే అత్త, నీ సంగతి చెప్తాగే నేను. డాక్టర్ తోటి నన్ను తిట్టిపిస్తావే?